కూటమిపై రగిలిపోతున్న యువత. నారా లోకేష్ క్యాంప్ ఆఫీస్ ముట్టడించిన యువజనులు. నిరుద్యోగ సమస్య తీవ్రతరంపై బీసీవై పార్టీ ఆందోళన. ఉద్యోగ కల్పన, జాబ్ క్యాలెండర్ లేకపోవడంపై ఆగ్రహం. కూటమిపై తిరగబడే రోజులు మొదలయ్యాయని బీసీవై పార్టీ హెచ్చరిక. మెయిన్ స్ట్రీమ్ మీడియాలో ఎక్కడా వార్త రాలేదు కానీ మంత్రి నారా లోకేష్ కు యువత నుంచి నిరసన సెగ గట్టిగానే తగులుతుంది. ప్రభుత్వ వ్యతిరేక నినాదాలతో కొందరు యువకులు మంత్రి నారా లోకేష్ క్యాంప్ కార్యాలయాన్ని ముట్టడించారు. ఈ వార్త పెద్దగా బయటకు రాకుండా మీడియాను సైతం మేనేజ్ చేయగలిగారు. ఉద్యోగాల కల్పన లేకపోవడం, నిరుద్యోగ సమస్యలు అలాగే ఉండడంపై ప్రభుత్వాన్ని ఏనాటి నుంచో ప్రశ్నిస్తూ వస్తున్నారు బీసీవై పార్టీ అధినేత బోడే రామచంద్ర యాదవ్. అది ఈనాడు కట్టలు తెంచుకుంది. కంపెనీలకు వేల కోట్ల రూపాయల విలువైన వందల ఎకరాల భూమిని కట్టబెట్టడమే తప్ప వాటి నుంచి ఉద్యోగాలు ఇప్పించిందే లేదు. యువతను ఆకర్షించేందుకు, వాళ్లతో ఓట్లు వేయించుకునేందుకు ఎన్నికల్లో ఎన్నో హామీలు గుప్పించారు. నిరుద్యోగ భృతి, జాబ్ క్యాలెండర్, 20 లక్షల ఉద్యోగాలు, వాలంటీర్ల హక్కులు అంటూ ఎన్నో చెప్పారు. అధికారంలోకి వచ్చాక ఎన్నికలప్పుడు ఇచ్చిన ఒక్క హామీ కూడా అమలు చేయలేదు. రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య తీవ్రతరం అవుతుందని బోడే రామచంద్ర యాదవ్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఆనాడు చంద్రబాబు నాయుడు, లోకేష్ నాయుడు, పవన్ కళ్యాణ్ నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పిస్తామని, భారీ స్థాయిలో ఉద్యోగాలు సృష్టిస్తామని ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్దానాలు కేవలం మాటలకే పరిమితమయ్యాయి. నిరుద్యోగ భృతిగా నెలకు 3,000 రూపాయలు ఇస్తామని చెప్పి 2 ఏళ్లలో ఒక్క రూపాయి ఇవ్వలేదన్నారు బోడే రామచంద్ర యాదవ్. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో నిరుద్యోగ భృతి, ఉద్యోగాల భర్తీపై చంద్రబాబు ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేయాలని డిమాండ్ చేస్తుంది బీసీవై పార్టీ. వెంటనే జాబ్ క్యాలెండర్ విడుదల చేయకపోతే పోరాటాన్ని తీవ్రతరం చేస్తామని ప్రకటించారు బోడే రామచంద్ర యాదవ్.